ఫ్రాడ్ కాల్స్ని, స్పామ్ కాల్స్ని అరికట్టే విధానంలో భాగంగా ట్రాయ్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఇక మీదట మనకు వచ్చే బ్యాంకింగ్ నుంచి కానీ, లేదంటే ఆర్థిక సేవల నుంచి కానీ, లేదా బీమా రంగాల నుంచి కానీ ఏవైనా కాల్స్ వస్తున్నాయంటే అవి 1600 సిరీస్తోనే స్టార్ట్ అవుతాయన్నమాట. దీనికి సంబంధించి ట్రాయ్ ప్రతి ఒక్క రంగానికి తుది గడువులను అయితే క్లియర్ చేసేసింది. ఇక మీదట మనకి వాణిజ్య బ్యాంకుల నుంచి కాల్స్ రావాల్సింది 1600 సిరీస్ చేంజ్ చేసుకోవాల్సిన చివరి తేదీ ఏంటంటే జనవరి 1, 2026. అదేవిధంగా 5,000 కోట్ల టర్నోవర్ దాటిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవైతే ఫిబ్రవరి 1, 2026 కల్లా వాటి సిరీస్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక మిగిలింది మన మ్యూచువల్ ఫండ్స్ కానీ, అసెట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏవైనా ఉన్నాయనుకో అవన్నీ కూడా ఫిబ్రవరి 15 కల్లా చేంజ్ చేసుకోవాలి. ఇక మనకి గ్రామీణ బ్యాంకులు కానీ, స్వయం సహకార సంఘాలు కానీ ఇవన్నీ కూడా మార్చి 1 కల్లా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టాక్ బ్రోకరేజెస్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అఫీషియల్వి అవి కూడా మార్చి 15 కల్లా వాటి సిరీస్ని అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దగ్గరగా 480 కంపెనీలు 1600 సిరీస్లో 2800 మొబైల్ నెంబర్స్ని అయితే తీసుకున్నాయి. ఇక మీదట మనకైతే ఏది ఫ్రాడ్ కాల్, లేదంటే ఏది మనకి పనికొచ్చే కాల్ అని తెలుసుకోవడం అయితే చాలా ఈజీ అయిపోతుంది ఈ ట్రాయ్ తీసుకొచ్చిన ఈ కొత్త నిర్ణయం వల్ల. మరి ఈ ట్రాయ్ తీసుకొచ్చిన 1600 సిరీస్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.